డిసెంబర్ 3 దేవుని వాగ్దానం. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు మహాకృపను బట్టి మనమంతా క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవాది దేవుడు చక్కటి సహాయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సహాయము దేవుని వలన మనం పొందుకున్న వారమై ముందుకు నడిచే వారంగా మనం ఉండాలి. ప్రభు యొక్క చింతన ఈ అడ్వెంట్ కాలంలో ప్రతి దినము దేవుని మాటలు ధ్యానం చేయడానికి ప్రభు మనకిస్తున్నటువంటి ధన్యతను బట్టి, ప్రతిదిన వాగ్దానాలను బట్టి ప్రభువులోని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క కార్యాలను గురించి, ఆయన క్రియలను గురించి మనం ప్రచురం చేయాలి అనే అంశమును గురించి ఆలోచన చేయాల్సిన అవసరత ఎంతైనా ఉంది. చాలామంది ప్రభు దగ్గర నుండి ఎన్నో కార్యాలు పొందుకుంటారు, కానీ వాటిని ప్రజలలో చెప్పటానికి కానీ అందరిలో ఒక సాక్ష్యములా పంచుకోవడానికి ఎంతో సిగ్గుపడుతూ ఉంటారు. అది ఏమాత్రము తగదు అని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవుడు చేసిన మేలులను జనములలో మనం ప్రచురం చేయగలిగినప్పుడు అది ప్రభువు యొక్క గొప్పతనాన్ని ప్రకటించే ధైర్యము మనం కలిగి ఉండడాన్ని తెలియజేస్తుంది. దేవాది దేవుణ్ణి ఇతరులకు పరిచయం చేయడంతో పాటు మనకు ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసాన్ని, ఆయన కొరకు మనం నిలబడగలము అనేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఇతరులకు కనబరుస్తూ ఉంటుంది. అందుకే పుట్టుగుట్టువాడిని మనం గమనించినప్పుడు అతన్ని వెలివేస్తారు అని తెలిసినప్పటికీ తనను స్వస్థపరిచిన వాడు యేసయ్య అని వారు ఎవరైతే వెలివేస్తామని ప్రకటించారో వారికే చెప్పడం మనం యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం. ఈ రోజుల్లో సాక్ష్యం చెప్పటం అనేది చాలామంది వెనుకడుగు వేసే పరిస్థితుల్లోనికి మనం వెళ్తున్నాం. సిగ్గుపడటానికి చాలా ఆస్కారాలు అనేక మందిలో కనబడుతున్నాయి. అయితే పౌలు అంటున్నాడు, ఆయన గురించి చెప్పడానికి నేను సిగ్గుపడనని. ప్రభు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడిని కాను. ఆయన నీ జీవితంలో చేసిన సువార్త అంటే నీకు అందించిన అద్భుతమైనటువంటి ఆ గొప్ప వార్త ఏదైతే ఉందో అది ఇతరులకు పంచిపెట్టడంలో మనం సిగ్గుపడకూడదు. అందుకే నేడు మనం గమనించినప్పుడు ఆయన యొక్క క్రియలను జనములలో ప్రచురం చేయాలి అని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉండగా, అలా చేయగలిగిన వారి జీవితాల్లో ప్రభు ఒక ఆశీర్వాదకరంగా ఉంటాడు. అలాంటి వారిని దీవిస్తాడు. అట్టి దీవెనలు పొందుకున్నటకు ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, ఇదిగో తండ్రి, ఈరోజు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీ ఆత్మత నింపండి తండ్రి. ప్రతి దినము నీ వాగ్దానం ద్వారా బలపరుస్తున్నారు, నీకు వందనాలు. నేడు ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయాన్ని బిడ్డలకు దయచేయండి. ఈరోజు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవులను నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.